ఇట రండయ్యా. ఏంటత్తా? ఏటి అక్కడ ఉండి మాట్లాడుతున్నారు? రమ్మంటుంటే ఎప్పుడైనా సొక్కాలు వేసుకున్న మొహాలవి. రండి, తలా ఒకటి తీసుకొని వేసుకోండి. ఎందుకత్తా పిలుతున్నా? తీసుకోండి, వేసుకోండి. ఏటత్తా కొత్త అలవాటు? మేము ఎప్పుడైనా సొక్కాలు వేసుకున్నామా ఏంటి? మేము సొక్కాలు వేసుకుంటే మమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు. నాకు వద్దుగాని ఇడికి ఎత్తున్నాను. ఏంట్రో ఎలకొలం ఉందేటి? నువ్వు వేసుకోపోతే నాకొద్దు. ఏటయ్యా మీరు అనేది? అత్త ఎలకొలం ఆడుతుందిరా. రేషన్ బియ్యం బయట అమ్మేస్తుంది. ఇది మనకు సొక్క కొనిస్తుందా? పాదండ్రా పాదం. ఇది నిజంగా సొక్క వేసుకున్న కొనిస్తుందా? పోతే పోనీలే అని సొక్కాలు వేసుకోమని ఇట్ట మాట్లాడుతున్నారేంటి ఇల్లు? అరే బక్కడా, త్వరగా రారా. వస్తున్నాను కదరా. ఏటా తొందర? మేము రెడీ అయిపోయాం కదరా. రే పెచ్చనా కూడా కలరా, మీరు నా ముందు తోక ఆడిస్తారా? నీ గురించి చేటి తీసుకొచ్చిన సోతారా? ఎలాగైనా గెలవాలి కదా, అందుకనే ఎంటపడి మరి పరిగెత్తుకెళ్ళి పట్టుకు తీసుకొచ్చారా? పోలీసుల నుంచి అయితే తప్పించుకున్నారు కానీ ఇప్పుడు నా ముందు ఎవరు తప్పించుకున్నారో సోతారా? రండిరా చూద్దాంరా. ఏట్రా అలా సోతున్నారు? ఇప్పుడు మీ సింహాన్ని చూపించండి. చూపిస్తాను చూర్రా. ఒంటేకి వెళ్తే ₹1, రొంటికి వెళ్తే ₹2, తానానికి వెళ్తే అదేందిరా మనకి. రండిరా అన్నా, తలకు ₹3 ఇవ్వన్నా. ఎందుకు? అక్కడ రాసావు కదా, ఒంటేకి వెళ్తే ₹1, రొంటికి వెళ్తే ₹2. పల్లెటూరు నాయలారా, మీరు వెళ్తే డబ్బులు నాకు ఇవ్వాలరా. నీకు సరుకు ఇచ్చి డబ్బులు మేము ఇస్తామా? దొబ్బుదు దొబ్బులారా, నాకు పిచ్చెక్కిస్తారేటు. వెళ్తాం కానీ నీ పని నువ్వు చూసుకో. అరే నీళ్ళకి ఎక్కడికి వెళ్ళాలరా? ఉంటే పెద్ద కడుక్కున్నట్టు నోరు మూసుకుని రాయబట్టి పోరా పోరా. ఏంట్రా అంత చిన్న రాయి తీసుకున్నావు? నాకు ఈ రాయి సరిపోతుంది కానీ నువ్వు పోరా. రారా. నువ్వు కూడా రాయి తీసుకోరా. ఏంరా వచ్చేసేలా ఉందిరా, నువ్వే కర్మరా బాబు. ఇదిగా తీసుకో. సౌండ్ చేయకుండా వెళ్ళండిరా. ఈ సౌండ్ ఏదో వేరేలా ఉంది. వచ్చేసావా? నీకు ధైర్యం చాలా ఎక్కువే. ఈ గబ్బులో కూడా వచ్చి కూర్చున్నా. ఉండవే నీ సంగతి చెప్తానుండు. రే అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయినట్టయిందిరా. మన ఊరు వెళ్ళిపోదాం రా. వెళ్ళిపోదాం. ఊరికెళ్తే అక్కడ మన ఇన్స్పెక్టర్కి గుండు కొట్టించా కదా, ఊరుకుంటాడేంటి? రే ఆ మేసాలోడు ఎక్కడికి వస్తే మనం ఏడ్ చేస్తావరా? వాడు వచ్చినప్పుడు మనం పని చూసుకుని బాగా డబ్బు సంపాదిద్దాంరా. రే ఈ ఊళ్ళో బతకాలంటే ఏదో ఒక పని చేయాలరా. ముందు దాని గురించి ఆలోచించట్రా. ఎవర్రా మీరంతా? ఊరు కొత్త? అదంతా నీకెందుకు, ముందు జేబులో డబ్బులు ఎంతున్నాయో తీసిచ్చాను. ఒక్కడిచ్చానంటే ఎవరి దగ్గర డబ్బులు? చూడనా, ఇప్పుడు కనుక నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఆయుధం తీసుకుని వస్తాను. ఏంట్రా ఆయుధం? మాకు తెలియని ఆయుధమా? ఇది ఆయుధం అంటే తెలుసురా. రే సంపేత తొందరరా. ఏంట్రా సైలెంట్ గా వస్తున్నాడు? ఇదేరా మా ఆయుధం. డబ్బులు 500, 600, 700, 800, 900, 1000. ఈ 1000 రూపాయలతో ఏం చేద్దారా? రే మామ మంచి ఫిగర్ దగ్గర పోదాంరా. నీకు ఇప్పుడు అదంతా అవసరమారా? ఒకసారి వెళ్ళొచ్చు సరిపోదారా? రే నవ్వకండ్రా. మీరు అందరూ వెళ్ళిన సంగతి నాకు తెలియదు అనుకుంటున్నారా? ఎప్పుడప్పుడు దొరకపోరు, అప్పుడు చెప్తానరా మీ పని. అరే మామ ఆకలేస్తుందిరా, తిందావరా. తలకో 50 చొప్పున 200కి తినేద్దారా. తలకు 200 పెట్టి బట్టలు తీసుకుందాం. పట్నం లాగా జాలీగా ఉందాం. రే కొత్తగా ప్యాంటు సొక్క వేసాం, తర్వాత ఏం చేద్దాంరా?
అరే మంచి ఇల్లు చూసి తాళం పగలు కొడతాం. మన ఊళ్ళోలా కాదురా, ఒక్కో ఇంటి తాళం ఒక్కోలా ఉంది. ఎలా పగలు కొడతాం? అదంతా తర్వాత. రాత్రి కూడా నిద్ర లేదురా. ముందు పడుకోవడానికి చోటు చూడండి. రే మావా అక్కడ చూడండి రా. అయ్య బాబు ఏంట్రా అన్ని పైపులు ఉన్నాయి? రే అక్కడికి వెళ్దాంరా. రే అక్కడ కూడా మనలాంటి వాళ్ళు ఉన్నట్టున్నారా? నువ్వు బాగున్నావమ్మా? అమ్మ బావ ఎక్కడికి వెళ్ళాడు? ఆయన బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్లారు. ఓ మగవాళ్ళు లేని ఇల్లు అంతా ఆడవాళ్లే. అది సరే గాని కాఫీ తీసుకోండి. నాకేమీ అక్కర్లేదు. పర్వాలేదు తీసుకోండి. బేబీ లేకుండా నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగనని మీకు తెలుసు కదా. అదంతా తర్వాత మాట్లాడొచ్చు, ముందు కాఫీ ఆర్థిక తాగండి. లేకపోయినా నా బేబీని ఎంత కష్టపడి పెంచానో. ఆస్ట్రేలియాలో హైయర్ స్టడీస్ ఉంది. పొద్దమ్మా అక్కడ ప్రాబ్లమో అన్నాను. నా మాట వినకుండా ఇక్కడికి అయ్యో వచ్చేసింది. తను ఇక్కడికి రాలేదే. అవును ఇక్కడికి రాలేదు. లేదు లేదు తను ఇక్కడికి రాలేదు. వస్తుంది. వస్తే నేను వచ్చానని చెప్పండి. ఏంటిది? వస్తే ఎక్కడికి వెళ్ళనివ్వండి. వస్తే తను ఇక్కడే ఉంచండి. ముందు కాఫీ తాగండి. నేను అప్పుడే చెప్పాను కదా తను వచ్చేంత వరకు నేను ఏమీ తిననని. తను చూసేంత వరకు నాకు ఆకలే ఇది. ఇవన్నీ తనతో చెప్పండి. అమ్మా చివరికి మిగిలింది ఇదే తిను. అరే తిను అని ఊరికే చెప్పడం కాదురా, తీసి ఇవ్వరా అమ్మాయికి. ఇదిగో. బాగుంది. మీ మేనమావ నీ నుంచి తప్పించుకుపోయాడు, మేం దొరికిపోయాం. అయ్యయ్యో అమ్మ తల్లి, నీ ఆకలికి బన్ను సరిపోదు కానీ ఇంకేదైనా తీసుకొస్తాం ఉండు. ఏయ్ రండిరా. ఏం చేస్తాం? నెమ్మదిగా తినచ్చు కదా, ఎందుకంత కంగారు? నీళ్ళు తీసుకొని వస్తానుండు. అనార్కలి ఐ ఆమ్ సలీం. ఆ అందం ఈ అందాన్ని చూసిందంటే ఈ అందం ఆ అందాన్ని చూసినట్టే. మన ఇద్దరి అందాలు కలిస్తే ఆనందమే ఆనందం. ఐ ఆమ్ లవ్ ఇట్. నిన్న కనిపించావు, నన్ను మురిపించావు, నేడు కనిపించావు, మై మరిచిపోయాను. నో నో యూ డార్లింగ్. నిన్న కనిపించావు, నేడు మురిపించావు, నిన్న ఏంట్రా ఇంతసేపు? ఎక్కిళ్ళు ఆగిపోయాయి కదా, ఎందుకు అలా అరుస్తున్నావు? వాడిని మోసం చేసి తీసుకురావద్దు. ఎందుకు ఏం ఊపిరి ఆగిపోయిందా ఏంటి? కాదురా, వాడు ఇందాక నుంచి నన్ను ఏడిపిస్తున్నాడు. నిన్న కనిపించావు, ఉండు ఆడు నువ్వు చూపు చూసి వస్తాను. నిన్న కనిపించావు. రే పెద్దోడా, పాడేటప్పుడు ఆలోచించద్దా? ఏంట్రా ఆలోచించ? ఈ మొహానికి ఇంత మంచి పాట అవసరమా? వేరే పాట పాడరా. మార్చి పాడతాను వెళ్ళరా. నువ్వే నాటిను అలా అందుకు అది ప్రేమాటైనా చూసేవాడి చేత ఎలా పాట మార్పించానా? నీకన్నా వాడే బెటర్. అయ్యో హాయ్ అంతా మగవాళ్ళే. నమస్కారం అండి. హాయ్ గైస్. మనిషిని చూసి అంచనా వెయ్యొద్దు, మ్యాటర్ని చూసి అంచనా వెయ్యి. ఇదేనా నీ మ్యాటరా? ఏంట్రా మ్యాటర్ క్వార్టర్ అంటావు? విషయం ఏంటో చెప్పు. అదేదో నువ్వే చెప్పు. నా బేబీ మిస్సింగ్. వీక్ ఎక్కడైనా కనిపిస్తే మాకేమైనా చెప్తారేమోనని. ఎవరు? ఏ యంగ్మ్యాన్. కాదండి, నా పేరు మంగ. నీ పేరు కాదు, నిన్ను. అక్కడే ఉండి వస్తున్నా. ఓకే. లోపలికి రా, తొందరగా లోపలికి రా. భయపడకు, నేనేం కొరికి తినేలే. రా. ఎందుకు మొహమాట పడతావు? నువ్వెందుకు నాకు బాగా నచ్చేసావురా. యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్. సడన్ గా నేను చూసేసరికి గుర్తుపట్టలేకపోయాను. తర్వాత నీ గడ్డం ఉంది కదా, దాన్ని చూసి గుర్తుపట్టాను.
ఇది నా హస్బెండ్ ఫేవరెట్ బ్రాండ్. ఓసారి టేస్ట్ చేసి చూడు. ఎందుకంటే నీళ్ళు పోసి దాన్ని చెడగొడతారు. ఏమంటే సిగ్గేస్తుందండి. ఏంటిది? దేనికి కూడా సిగ్గుపడమేనా? ఈ మాత్రానికి సిగ్గుపడితే ఎలా? అయ్యయ్యో, ఈ దెబ్బేంటి? పాత గాయమండి, దాన్ని వదిలేయండి. ఏంటి, లవ్వా? లేదు, వన్ సైడ్ లవ్. దాన్ని నాకన్నా అందంగా ఉంటుందా? లేదు లేదు. అదే కదా కావాల్సింది. నువ్వు నాకు మాత్రమే సొంతం. జస్ట్ 5 minutes స్నానం చేసి తొందరగా వచ్చేస్తాను. సరే అండి. అవును, నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? అడగటం చూడు, ఏమి తెలియనట్టు. ఏం తెలియకుండానే నా అడ్రస్ పట్టుకుని ఎంత దూరం బెడ్రూమ్ వరకు వచ్చావు. నాటి బాయ్. ఏంటండి ఎప్పుడు చూడు నన్ను ఏదోలా పిలుస్తున్నారు? నా పేరు మంగ. నాకు తెలీదా? నీలాంటి వాళ్ళందరినీ ఇలాగే పిలుస్తారు. యూనో, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మాలా, షీలా, వర్ష, వాళ్ళందరినీ నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. తర్వాత నువ్వు నెలంతా బిజీ బిజీ అయిపోతావు. అయితే ఒక మాట, నన్నైతే మర్చిపోకూడదు. హాయ్ డార్లింగ్. హాయ్ డియర్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. హౌ ఇస్ యువర్ జర్నీ అబ్బా? ఇట్స్ ఓకే, కానీ ఇక్కడ చాలా చలిగా ఉందబ్బా. అబ్బా, మీ వాయిస్ విన్నాక ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. మీ గురించే ప్రేయర్ చేస్తున్నాను. నువ్వు కొంచెం కేర్ఫుల్ గా ఉండు. నువ్వు ఒంటరిగా ఉన్నావు అని తెలిస్తే అడ్డమైన కుక్కలు ఇంట్లో దొరుకుతాయి. యూ డోంట్ వరీ యార్, ఐ టేక్ కేర్. ఆ తర్వాత తలుపులు కిటికీలను మూసించావు కదా? అన్ని మూసి పెట్టాను. ఓకే, బై డార్లింగ్. ఐ మిస్ యూ రమేష్, టేక్ కేర్. ఓకే, బై రా. అబ్బా, హింస, నాన్సెన్స్. రమేష్ ఎవరు? వాడా, నా మొగుడు. ఒకటే అనుమానం కేసు. అవును, నీకేమైంది? అలా దెయ్యం పట్టినట్టు కూర్చున్నావు? ఏం లేదు, ఈ మంచం వెనకాల ఇద్దరు కూర్చోడు కుదురుతుందా? వాట్ ఎ ఫన్నీ క్వశ్చన్. కుదరదే. కుదురుతుంది. ఏమంటున్నావురా? అవునండి, కుదురుతుంది. ఎవరా మీరు? ఎలా వచ్చారా ఇక్కడికి? భయపడక, వీళ్ళందరూ మనోలే. మధు, మోహన్. సరేరా, లోపలికి ఎలా వచ్చారు? నీ మొగుడికి తెలియకుండా నన్ను ఎలా పిలిపించావా? నేను అలాగే పిలిపించా. ఎలా ఉంది? ఇక్కడికి ఎందుకు వచ్చారా? తుపాకీ చూపించి నేను బెదిరిద్దామని. నిజమారా? నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, మా దగ్గర ఉన్నది నిజమైన తుపాకీ. మర్యాదగా డబ్బులు ఎక్కడ ఉన్నాయి చెప్పు. మల్లేష్ నగర్ ఎక్కడుంది? మల్లేష్ నగరా? తిన్నగా వెళ్ళి ఎడం పక్కకి తిరగండి. మల్లేష్ నగర్ కాదురా, మల్లికార్జున నగర్. అన్నా, మల్లికార్జున నగర్కి ఎటెళ్ళాలి? మల్లికార్జున నగరా? తిన్నగా వెళ్ళి కుడి పక్కకి వెళ్ళండి, అక్కడ వీళ్ళిద్దరు అడిగిన తప్పన్నా. వెంకటేష్ నగర్ ఎక్కడ ఉన్నానా? వెంకటేష్ నగరా? మల్లేష్ నగర్ కి కుడివైపు, మల్లికార్జున నగర్ కి ఎడం వైపు, మధ్యలో ఉంది, వెళ్ళి చూడండి. ఎందుకన్నా ఇలా మార్చి చెప్తారు? మీకు నచ్చిన 2 పేర్లు చెప్పండి. ఏంటి నాకు నచ్చిన పేర్లా? అవునన్నా, పర్వాలేదు చెప్పండి. నేను గమనిస్తున్నాను, ఒక్కొక్కడు ఒక్కొక్క వీధి పేరు చెప్పి నన్ను ఆట పట్టిస్తున్నారా? పొరరే రే, నాకు ఈ డ్రెస్ అస్సలు నచ్చలేదురా, సరిపోలేదు. 10,000 అందుకే సరిపోదు. ఐ యామ్ సలీం. ఎక్కువ మాట్లాడుతున్నావు. మొన్న కనిపించావే, నిన్న మురిపించావే, అందుకనే నీ వెంట నేనిలా వస్తున్నా. మాయన కథ ఎందుకు వస్తున్నావరా? మీరు మాత్రం ఆ పిల్ల వెనకాల వెళ్ళగాలేంది, నేను మాత్రం వస్తే తప్పేంటి? అందరూ వినండి, ఈ రాత్రికి మాత్రం ఇక్కడ పడుకుని తెల్లారి కోడి కోసి లోపు అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నేను ఇంటికే గానీ వచ్చిన వాళ్ళందరికీ సేవ చేయలేను. అలాగని నన్ను వంటవాడు అనుకోకండి, నేను కూడా డిపార్ట్మెంట్ మనిషినే. అయితే సార్ మీకు చపాతీ చేయడం వచ్చా? పోరా పిచ్చోడా, చపాతీ చేయడం కాదురా, ఈ విషయం అయ్యగారికి తెలిస్తే చుక్కలు చూపిస్తారు. ఓసారి అయ్యగారి ఫోటో చూడండి, కింగ్లా ఎలా స్ట్రాంగ్ గా నిలబడ్డారో. ఏంట్రా అలా పిచ్చోళ్ళ మాట్లాడతారు? లేకపోతే ఆయన ఏమన్నా గురకానా? పోలీసురా. ఇదిగో పెద్ద పాప, నువ్వు వెళ్ళి చిన్నపాప దగ్గర పడుకో. మీరంతా వెళ్ళి హాల్లో పడుకోండి. రామ్మా వెళ్ళండి, వెళ్ళమంటున్నాగా. సోఫాలు ఇద్దరు పడుకోండి, కింద ఇద్దరు పడుకోండి, వెళ్ళండి. ఎందుకురా భయపడుతున్నారు? మనకి తన పోలీస్ ఆఫీసర్ అని తెలుసు, కానీ ఆయనకు మనం ఎవరో తెలియదుగా. ముందు భయపట్టు మానేండిరా. అంకుల్, ఇదిగోండి చాక్లెట్ తీసుకోండి, ఈ రోజు నా బర్త్డే.
ఏంటి అక్కడే నిలబడ్డారు? రండి వచ్చి చాక్లెట్స్ తీసుకోండి. నువ్వు ఇచ్చేది చాక్లెట్లా కనపడలేదు, ప్రాణాలు తీసే బుల్లెట్లా కనపడుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఈవినింగ్ వరకు ఉండి కేక్ కట్ చేయాలి, ఓకేనా? కట్ చేస్తావమ్మా, కరెక్ట్ గానే కట్ చేస్తాం. గుడ్. కొంచెం సేపట్లోనే బాగా డెకరేషన్ చేశారే. ఇటువంటి ఇందులో కొత్త బట్టలు ఉన్నాయి, వెళ్ళి వేసుకొని రండి. ఇప్పుడు కొత్త డ్రెస్ ఇస్తున్నారు, కాసేపు తర్వాత ఒక్కొక్కటి వచ్చి కొడతారు. మాకు తెలీదా సార్? హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ముందు డాడీకి. ఇదిగోండి డాడీ. థ్యాంక్ యూ రా బంగారం, థ్యాంక్ యూ రా. ఇదిగో ఏంటయ్యా చూస్తున్నారు, తీసుకొని తినండి. సార్ చెప్తున్నారు కదా, తీసుకొని తినండి. తింటాం సార్, తింటాం. మా ఊర్లో మేకపోతుని బలిచ్చే ముందు పసుపు రాసి యాప కొమ్మలు కడతారు, అదే గుర్తొస్తుంది. ఇప్పుడు ఇక్కడ 4 బలవుతాం.